కుకటపల్లి నియోజకవర్గంలోని 504 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం పేద ప్రజల బిడ్డల పెళ్లిలకు ఆసరగా నిలుస్తుందని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే విషయంలో జాప్యం చేయకుండా చూసుకోవాలన్నారు. చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది. పేద కుటుంబాల్లో పెళ్లిళ్ళు చేసుకోవడానికి 1,116 రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నది. ఈరోజు 3,54,00,000తోటి ఇక్కడ 354 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది. మరి కొద్దిగా ఆలస్యమైంది ఏదో అంటారు, అట్లా ఆలస్యం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నియోజకంలో కూడా పేదవారందరికీ కూడా కళ్యాణ లక్ష్యం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ అవసరాలు ఉన్నా చేయాలని చెప్పేసి మరి ఎన్ని నిధులైన ఇవ్వడానికే ప్రభుత్వం ముందుకుంది. కాబట్టి ఈ కుకటపల్లి సార్ చేద్దాం సార్ అనడం వల్ల నేను ఈ రోజున 11 గంటల లోపల మీరు చెక్కులు ఇవ్వకపోతే ఇక్కడనే నిరాదీక్ష చేస్తా, ప్రజలకు న్యాయం చేసేదాకా వదిలిపెట్టనని చెప్పడం వల్ల ఈరోజు ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ కూడా ఇలా 534 మందికి కళ్యాణ లక్ష్మి షాద్కుమార్ చెక్కులు ఇవ్వడం జరిగింది. నేను ఒక ఆఫీసర్ నిన్న మరి ఆఫీసర్లు ఏం చేస్తుండ్రో వాళ్ళకి ఏం అవగాహన ఉందో మీరే ఆలోచన చేయాలి. పోయిన నెల 25వ ఇవాళ వాళ్ళకి నేను సహకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ప్రజల కూడా సహకారం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళొకసారి ఇటువంటి పురపాలన అయితే మళ్ళొకసారి ఇది గిట్ట రిపీట్ అయితే మాత్రం ఎట్టి పదుల మండల ఆఫీస్ కాడ కానీ కలెక్టర్ ఆఫీస్ కాడ నిహార్ చేస్తా. 24 చెక్కులు వచ్చిన 24 గంటల్లో చెక్కులు ఇవ్వవలసిందే. ఇవ్వకపోతే ఖచ్చితంగా కుకటపల్లి ఎమ్మెల్యే ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.